గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. గురువు గారు మొత్తం చెప్పాలండి, నిన్న చెప్పినవి చెప్పాలండి? గురువు గారు అది మొత్తం మొత్తం చెప్పమంటారా, నిన్న చెప్పినయే చెప్పమంటారండి? నిన్న చెప్పినవేనమ్మా. ఓకే అండి. 6, 7, 8, 9. ఓకే గురువు గారు. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ఆసిత్వం దర్శితం యేన తస్మై. అసిత్వమా గురుగారు? ఓకే అండి. అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. గుకారంచ గుణాతీతో రూపాతీతరుకారతః గుణరూప విహీనత్వాం తస్మై శ్రీ గురవే నమః. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా సంసార ప్రీతిభంగాయ తస్మై శ్రీ గురవే నమః. అద్భుతంగా చెప్పారమ్మా, చాలా బాగుంది. తర్వాత ఎవరెవరున్నారు? జయ గురుదేవుని గురుగారు. జయ గురుదేవమ్మా. చైతన్యం చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం చరాచరం సచరాచరం చచరాచరం అస్వితం దర్శితం యేన అసిత్వం శ్రీ గురవే నమః. అసిత్వం మూడవ చరణం. అచిత్వం సి కాదు, సి. అచిత్వం సి అమ్మా, సి సి. అసిత్వం అంతేమ్మా. అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాది బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. గుకారం చ గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప రుకారతః రుకారకః. కా ఉందా అక్కడ? గుణరూపకః. అమ్మ కా ఉందా, తా ఉందా? రా తర్వాత కా అండి, కా. మీ బుక్ లో కా ఉందా? ఎక్కడ గురుగారు? మీ దగ్గర ఏ బుక్ ఉందమ్మా? నా దగ్గరండి అనుష్ఠాన విధి నిత్యానుష్ఠానం అండి. ఓకే, రుకారకః. సరే, కహ పెట్టుకుందాం. గురువు గారు రుకారకః మార్చండి. తహ కాదు.
కకహ అండి. రుకారకహ కహ కరెక్ట్. రుకారకహ కరెక్ట్. రుకారకహ. కారకహ. ఆయ్. కారకహ. అంటే ఎలా పలకలు గురుగారు? రూపాతీతోరు కారకహ అనాలా? రుకారకహ. కాదు గురుగారు, రూపాతీతో రుకారకహ. రుకారకహ అంతే గురుగారు. అంతేనండి. ఆ, ఆ చివరక్షరం గుణరూప. శివరక్షరం కహ చేయండి గురువు గారు. రుకారకహ. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. గుణరూప విహీనత్వం తస్మై శ్రీ గురవే నమః. విహీనత్వాం. త్వాకి దీర్ఘం ఉందమ్మా. విహీనత్వం. నాకు లేదు, మళ్ళా తాకే ఉంది. విహీనత్వాం విహీనత్వం. అంతే. త్వం పితా త్వం చ మే మాతా. మాత. త్వం పితా త్వం చ మే మాతా. త్వం చ మే మాతా. త్వం బంధుస్త్వం చ దేవతా. సంసార ప్రీతిర్భంగాయ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. జై శ్రీకృష్ణ గురు గారు. జై శ్రీకృష్ణమ్మ. ఇంకెవరున్నారు? ఉన్నాను గురువు గారు. పద్మ. చెప్పండి అమ్మా. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం సోమాతీతం నిరంజనం నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. గుకారం చ గుణాతీతో రూపాతీత రుకారకః. గుణరూప విహీనత్వం తస్మై శ్రీ గురవే నమః. త్వం పితా త్వం చ మే మాతా. త్వం సారీ గురుగారు. దేవత. త్వం బంధుస్ త్వంచమేవ. త్వం అమ్మ మరొకసారి వినండమ్మా. త్వం బంధుస్త్వంచ మే దేవత. త్వం బంధుశ్చ దేవత. త్వం బంధుస్త్వంచ అంతే. త్వంస దేవత. త్వం బంధుస్ త్వంచ దేవత. ట్రై చేస్తాను ఒకసారి. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి గురు. త్వం బంధుస్త్వంచ దేవత. త్వం బంధుస్ రావట్లేదు. త్వం బంధుస్ త్వంచ దేవత. దేవత దీర్ఘం ఉందట. దేవత. గురుగారు దేవత పెట్టాలి. దేవత. నేను చాలా తప్పులు పెట్టినట్టున్నాను. దేవత కరెక్టే. దేవతనే ఉంది నిన్న పంపించిన దానిలో.
మరి ఇది దేవత లాగైంది కానీ దేవత. సరే గురు. ఆ సంసార ప్రీతి భంగాయ అంతే. తస్మై శ్రీ గురవే నమః. జై గురు. జయ గురుదేవ. తర్వాత రామలక్ష్మి గారు. గురుజీ చెప్పండి అమ్మా 6వ శ్లోకం దగ్గర నుంచి. అస్మింత అమ్మా 6 అమ్మా. చిన్మయం వ్యాపితం సర్వం. ఓకే గురు. చిన్మయం వ్యాప్తం సర్వం. మెల్లగా అమ్మా, మెల్లగా చెప్పండి. చిన్మయం వ్యాపితం సర్వం. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్య సచారం చ. త్రైలోక్యం సచరాచరం. త్రైలోక్యం చచార చ. సచరాచరం. సచాచరం. ఒక్కొక్క అక్షరం చెప్పండి అమ్మా. సచరాచరం. సచాచరం. చాకి దీర్ఘిస్తున్నారు. చా కాదమ్మా, రాకి దీర్ఘంగా ఉంది. సచరాచరం. సచాచరం. రా పలకట్లేదు అసలు మీరు. సచరాచరం. సచాచరం. అమ్మా మీరు అక్కడ ఉన్న అక్షరాలు చదవండి అమ్మా. త్రైలోక్య. త్రైలోక్యం సచారాచరం. అంతే కదా, మరి మీరు ఎందుకు రా వదిలేస్తున్నారు? సచాచరం. అదిగో మళ్ళా సచాచరం అన్నారు. సచారాచరం. సచరాచరం. సచరాచరం చెప్పండి. 2 సార్లు 3 సార్లు చెప్పండి. సచాచరం. అదిగో మన సచాచరం వస్తుంది. సచరాచరం. సచారాచరం. సచరాచరం. సచరాచరం. అంతే అంతే. త్రైలోక్య సచాచరం. మళ్ళా సచాచరంలోకి వచ్చేసింది. త్రైలోక్యం సచరాచరం. త్రైలోక్య సచరాచరం. త్రైలోక్య కాదమ్మా, త్రైలోక్యం. అక్కడ అనుస్వరం ఉంది, 0 ఉంది కదమ్మా. త్రైలోక్యం సచరాచరం. 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 సచరాచరం అలా. సచరాచరం. మళ్ళా సచరాచరం. ఇప్పుడు 2 కలిపి. త్రైలోక్యం సచరాచరం. త్రైలోక్యం సచరాచరం. వెరీ గుడ్. త్రైలోక్యం సచాచరం. మళ్ళా సచాచరం వచ్చేసింది. సచరాచరం. సచరాచరం. త్రైలోక్య సచరాచరం. త్రైలోక్య కాదు, త్రైలోక్యం సచరాచరం. త్రైలోక్యం సచరాచరం. వెరీ గుడ్. త్రైలోక్యం సచరాచరం. బాగుంది. అసిత్వం దర్శితం ఏన. అసిత్వం దర్శనం ఏన. దర్శితం ఏన. అసితం అసితం కదమ్మా అమ్మా. అసిత్వం తాకి వావత్తుంది కదమ్మా. అసిత్వం. దర్శితం ఏన. దర్శితం ఏన. అసితం దర్శితం ఏన. అమ్మ అసితం కాదు తల్లి, అసిత్వం. అసిత్వం. అక్షరాలు చూసి పలకండి అమ్మ. నేను చెప్పింది విని కాదు, అక్షరాలు చూసి పలకండి. ఓకే గురువు. చెప్పండి. అసిత్వం దర్శితం ఏన. అసిత్వం దర్శితం ఏన. తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. తర్వాత మళ్ళా అక్షరాలు చూసే చెప్పండి. అదే చెప్పమంటారు గురువు గారు? ఇంకోటి చెప్పు. అది కాదు, ఆ తర్వాత శ్లోకం. చైతన్యం. అదే గురుగారు. అదేమ్మా. చైతన్యం. చైతన్యం శాశ్వతం శాంతం. అదే కదా గురుగారు? అదేమ్మా.
చైతన్యం శాశ్వతం శాంతం యో యోయ యో వ్యోమాతీతం నిరంజనం వెరీ గుడ్. నాదు బింద కళాతీతం బిందు, నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. బాగుంది. తర్వాత గుకారం చ గుణాతీతో రూపతీత రుకారః కః. మళ్ళా మరొకసారి చూడండి అమ్మా. రూపాతీత రుకారకః. రూపాతీత రుకారకః. వెరీ గుడ్. గురు గుకారం చ గుణాతీతో రూపాతీత రుకారకః. గుణరూప విహీనంతో. ఇది చెప్పండి గురుగారు ఒకసారి. గుణరూప గుణరూప విహీనత్వం. గుణరూప విహీనత్వం. గుణరూప విహీనత్వం. సి కాదమ్మా, హి. విహీనత్వం. తస్మై శ్రీ గురవే నమః. బాగుంది. తర్వాత త్వం పితా త్వం చ మే మాతా. త్వం పితా తత్వం చ మేతా. అక్షరాలు చూసి చెప్పండి అమ్మా. త్వం పితా త్వం చ మే మాతా. త్వం పితా త్వం చ మే మాతా. మే మాతా. మళ్ళా త్వం పితా త్వం చ మే మాతా. త్వం పితా త్వం చ మేతా. మే మాతా. త్వం పించ త్వం చ మేతా. కంగారు వద్దమ్మా, మెల్లగానే చెప్పండి. త్వం పితా త్వం చ మే మాతా. త్వం పించ కాదమ్మా, పించ ఇక్కడి నుంచి వస్తుంది. పితా అంటే గురుగారు అంటే కొంచెం సైట్ ఎక్కువ వచ్చేసిందండి కలజోడు. ఓకే 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 అమ్మా. అయితే త్వం పిత, సారీ నేను పొరపాటు అర్థం చేసుకున్నాను. త్వం పిత పెద్ద అవుతే కనపడుతున్నాయండి బుల్లి కదా. ఓకే. త్వం పిత. గురుగారు కొంచెం పెద్ద చేయండి గురుగారు. త్వం ఇప్పుడు 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 చూడండి అమ్మా. ఓకే గురుగారు. ఓకే గురుగారు. త్వం పిత. ఓకే గురుగారు. త్వం పితా త్వం చ మే మాతా. త్వం పితా త్వం చ మేతా. మే మాత. రెండు మాలు ఉన్నాయమ్మా. ఒకటి మే, రెండవది మా. మే మాతా. అవునమ్మా. త్వం బంధుస్త్వం చ దేవతా. త్వం బంధుస్త్వ దేవతా. త్వం బంధుస్త్వం చ త్వం బంధుస్త్వం చ దేవతా. త్వం బంధుస్వచ్చ దేవతా. అక్కడ సాకి వాకి మధ్యలో తా ఒకటి ఉందమ్మా. త్వం బంధుస్త్వం చ. త్వం బంధుస్త్వం చ. త్వం బంధుశ్చ దేవతా. మరొకసారి వినండమ్మా. త్వం బంధుస్ ఒక అక్షరం ఇక్కడ వచ్చేసింది. త్వంచ. త్వం బంధుస్త్వంచ. త్వం బంధుస్త్వంచ. త్వంచ. సా తర్వాత త్వం బంధుస్త్వరత
త్వంచ అవును త్వంచ అంతే తల్లి అంతే. త్వంచ దేవత వెరీ గుడ్. నెక్స్ట్ సంసార ప్రీతి భంగాయ. సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. జ్ఞానమూలం. ఒకసారి చెప్పండి గురుగారు ఇది. ఇంక ఇవాళ చెప్పాలి మరి, అంతవరకే నన్ను చెప్పిన అంతవరకే. ఓకే గురు. నువ్వు చెప్పి ఇక మేడం. జై శ్రీకృష్ణ అండి. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం చ చరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదు బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. గుకారంచ గుణాతీతో రూపాతీత రుకారకః గుణరూప విహీనత్వం తస్మై శ్రీ గురవే నమః. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీకృష్ణ అండి. సరే అండి. ఈరోజు మనం 10 నుంచి 14 శ్లోకం వరకు నేర్చుకుంటాము. ముందుగా 10. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా. మళ్ళా ధ్యానమూలం ధ్యాకి అంటే ధ్యాలో ధాకి యావత్తుంది ఉత్తుధ. ధ్యానమూలం గురోర్మూర్తి రాకి మావత్తు దీర్ఘంగా గురోర్మూర్తి. కర్తి తర్వాత రాకి తావత్తు ఈ కారంతో విసర్గ ఉచ్చారణ అంటే 2 చిన్న సున్నాలు కదా, అది విసర్గ ఉచ్చారణ హి. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మూడు కూడా దీర్ఘాక్షరాలే. లా తర్వాత అనుస్వరం మ. పూజామూలం గురోర్పదం రాకి పావత్తు పూజామూలం గురోర్పదం. మూడవ చరణము మంత్రమూలం గురోర్వాక్యం మంత్ర మా తర్వాత 0 అనుస్వరం ఉంది. మంత్రమూలం గురోర్వాక్యం ఒక 2 రాలు దీర్ఘంగానే, ఒకటి ఓత్వం ఒకారంతో, రెండోది ఆకారంతో. వాకి అంటే రాకి వావత్తు, కాకి యావత్తు. గురోర్వాక్యం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా. గురో తర్వాత విసర్గ ఉంది, గురో హారవాలి. గురోః కృపా. పూర్తి శ్లోకం మరొకసారి. ధ్యానమూలం గురోర్మూర్తి
పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురో కృప. అందరూ అన్నిట ఉండమా. ధ్యానమూలం గురోర్మూర్తి ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మళ్ళా పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మంత్రమూలం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురో కృప ముక్తిమూలం గురో కృప. మీరందరూ చెప్పండి అమ్మా కలిపి ఒకసారిగా. హరిఓం. బాగుంది, వెరీ గుడ్. 11వ శ్లోకము. గురుణాం అర్చయే నిత్యం గురుపాదాభివందితం గురుణాం అగ్రజం శ్రేష్టం అగ్రజం శ్రేష్టం తస్మై శ్రీ గురవే నమః. మొదటి చరణము. గురుణాం అనాలో అనా చెప్పాలి, అనా దీర్ఘంగా, అనుస్వరం మాలా పలకాలి. గురుణాం గురుణాం అర్చయే నిత్యం. అర్చయే రాకి చావత్తు, నిత్యం తాకి యావత్తు. అర్చయే నిత్యం గురుణాం అర్చయే నిత్యం గురుపాదాభివందితం. గురుపాదాభి పాద రెండు దీర్ఘాక్షరాలు, భి మహాప్రాణము అంటే ఒత్తుభ. గురుపాదాభి అనకూడదు, గురుపాదాభి వందితం. వా తర్వాత అనుస్వరం ఉంది, నాలా పలకాలి. వందితం చివరిగా ఉన్న అనుస్వరం మ. గురుపాదాభివందితం. మూడో చరణము. గురుణాం అగ్రజం శ్రేష్టం. గురుణాం పైన పైన ఒకటో చరణంలో కూడా అదే పదం ఉంది. గురుణాం అగ్రజం గాకి రావత్తు. అగ్రజం జా తర్వాత అనుస్వరం ఉంది, సున్నా, అది మాలా పలకాలి. అగ్రజం శ్రేష్టం శ్రేష్టం షాకి రావత్తు ఎకారంతో, షాకి ఠావత్తు తుఠ అనుస్వరం మాలాగా. గురుణాం అగ్రజం శ్రేష్టం గురుణాం అగ్రజం శ్రేష్టం తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అందరం మీటమండమా. గురుణాం అర్చయే నిత్యం
గురునాం అర్చయే నిత్యం నామర్చయే నిత్యం గురుణాం అర్చయే నిత్యం గురునాం అర్చయే నిత్యం గురుపాదాభివందితం 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 గురుణాం అగ్రజం శ్రేష్టం గురునాం అగ్రజం శ్రేష్టం గురుణాం అగ్రజం శ్రేష్టం గురునాం అగ్రజం శ్రేష్టం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. అందరూ చెప్పండి అమ్మా కలిసి హరి ఓం. వందితం గురునాం అగ్రజం శ్రేష్టం తస్మై శ్రీ శ్రీ గురవే నమః. వెరీ గుడ్. 12 కొంచెం పైకి పెట్టండి గురువు గారు. ఇది శోభమే. ఒకే పదం 4 సార్లు రిపీట్ అవుతుంది. 2 మాటలు. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం 4 సార్లు నా గురోరధికం. తర్వాత శివశాసనతః 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 ఇది 4 సార్లు. నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శివశాసనతః 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 శివశాసనతః. ఇంతే. అన్మిట ఉండమ్మా. నగురోరధికం 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 అయిపోయింది. శివశాసనతః 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 మళ్ళా ఇంకొకసారి శివశాసనతః అంతే. ఇంతే. ఇదే శ్లోకం. ఓకే. ఇక 13 కొంచెం పైకి గురువు గారు. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అనిష్టక్ ఛందస్సు కాదు. సంసార సాగర సముద్ధరణైక మంత్రం. చెప్పండమ్మా. ఓకే ఓకే నేను చెప్పేస్తాను ముందు. సారీ. సంసార సాగర సముద్ధరణైక మంత్రం దేవముని పూజిత సిద్ధి మంత్రం దారిద్ర్య దుఃఖం ఏంటమ్మా ఓ
సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం చెప్పాను కదమ్మా. దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయహరం గురురాజ మంత్రం. మొదటి చరణము సంసార సాగర సముద్ధరణైక మంత్రం. సంసార అని స్వరం వాలా రావాలి. సంసార సాగర సముద్ధరణైక మంత్రం. సంసార సాగర సముద్ధరణైక మంత్రం. ఇక్కడ ధా కింద ధా అవుతుంది, మహాప్రాణము నొక్కి చెప్పాలి. సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. మూడవ చరణం దారిద్ర్య దుఃఖ దారిద్ర్య. ఇక్కడ దాకి రావత్తు యావత్తు రెండు కూడా ఉన్నాయి, అంటే 3 అక్షరాలు. దారిద్ర్య 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 దుఃఖ భవరోగ వినాశ మంత్రం. దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం. వందే మహాభయహరం గురురాజ మంత్రం. వందే మహాభయహరం గురురాజ మంత్రం. మళ్ళా సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయహరం గురురాజ మంత్రం. అందరం అన్వేట ఉండమా. సంసార సాగర సముద్ధరణైక మంత్రం. సంసార సాగర సముద్ధరణైక మంత్రం. బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం. దారిద్ర్య భవరోగ వినాశ మంత్రం. దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం. దారిద్ర్య భవరోగ వినాశ మంత్రం. వందే మహాభయహరం గురురాజ మంత్రం. వందే మహాభయహరం గురురాజ మంత్రం. వందే మహాభయహరం గురురాజ మంత్రం. వందే మహాభయహరం గురురాజ మంత్రం. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి. హరి ఓం. సముద్ధరణైక మంత్రం. బ్రహ్మాది దేవముని పూజిత సిద్ధి మంత్రం. దారిద్ర్య భవరోగ వినాశ మంత్రం. వెరీ బాగా చెప్పారు. తర్వాత ఇంకా చివరి శ్లోకము గురువు గారు మార్చండి. ఇంకోట్లేదా మరి? గురువు గారు కొంచెం కిందకి పెట్టండి సార్. గురువు గారు 14, 15 ఉన్నాయా?
సప్తకోటి అంటే చైతన్యం మళ్ళా ఎందుకు వచ్చింది గురువు గారు? తీసేయాలి గురువు గారు. తీసేయాలమ్మా. అవును. ఓకే. కొంచెం కింద గురుగారు. ఓకే. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. మంత్రో దగ్గర అంటే ఐఫోన్ ఉంటుంది గురువు గారు. సప్తకోటి మహామంత్ర, సప్త పాకి తావత్తు, కోటి కో దీర్ఘాక్షరము, మహా హా దీర్ఘాక్షరము, మంత్ర తాకి రావత్తు. సప్తకోటి మహామంత్ర, సప్తకోటి మహామంత్ర చిత్ర విభ్రమకారక. చిత్రలో తాకి రావత్తు, భ్రమలో భాకి రావత్తు. చిత్ర విభ్రమకారక విసర్గోచ్చారణ హాలా పలకాలి. చిత్ర విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో. ఏక ఏవ ఏ గొంతు నుంచి రావాలి. ఏక ఏవ పరో మంత్రో, ఏక ఏవ పరో మంత్రో తాకి రావత్తు ఓకారంతో. చివరి గురురిత్యక్షరద్వయం. గురురిత్యక్షరద్వయం. రిత్య తాకి యావత్తు, క్ష కాకి సావత్తు, ద్వ దాకి వావత్తు. గురురిత్యక్షరద్వయం. గురురిత్యక్షరద్వయం. మరొకసారి గురురిత్యక్షరద్వయం. పూర్తి శ్లోకము. సప్తకోటి మహామంత్ర చిత్ర విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. అందరూ అన్మిట్ అవ్వడమా. సప్తకోటి మహామంత్ర, సప్తకోటి మహామంత్ర, సప్తకోటి మహామంత్ర, సప్తకోటి మహామంత్ర. యాక్చువల్గా చిత్ర కాదు, ఇది చిత్త. ఇక్కడ చిత్ర ఏముందా? చెప్తుంది మీరు అలా చెప్తారు. ఇక్కడ చిత్త ఉందా? అదే అడిగిదాం అనుకుంటున్నాను గురువు గారు నేను. ఓకే. చిత్త విభ్రమ. ఎక్కడ ఉంది చిత్ర? చిత్త విభ్రమ. ఇందులో చిత్రానే ఉంది కదా. అదే చిత్రమే ఉందమ్మా. అదే ఒక బుక్కులో, కొన్ని బుక్కులో చిత్రాలు ఉంది. అది చిత్త విభ్రమ. అట్లా అది చిత్త విభ్రమ కారక. గురువు గారు చిత్త మార్చుకోండి. చిత్త విభ్రమ కారక. చిత్త విభ్రమ కారక. చిత్ర విభ్రమకారక. చిత్ర కాదమ్మ, చిత్త. చిత్త విభ్రమ కారక. చిత్త విభ్రమకారక. ఏక ఏవ పరో మంత్రో. ఏక ఏవ పరో మంత్రో. ఏక ఏవ పరో మంత్రో. గురురిత్యక్షరద్వయం. మళ్ళా గురురిత్యక్షరద్వయం. అక్కడ ద్వయం ఒత్తుండకూడదు. ఇక్కడ రెండు కరెక్ట్ ఉన్నాయమ్మా. చిత్త ఒకటి, ద్వయంలో ఒత్తు లేదు. గురురిత్యక్షరద్వయం. గురువుగా లేరమ్మా.
బయటికి వెళ్ళారు గురువు గారు. ఓకే, ఈ రెండు కరెక్ట్ చేయాలి. ఓకే, ఓకే, సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారకః. చెప్పండి. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారకః. విభ్రమకారకః ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తున్నామా? సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారకః ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. బాగుందమ్మా. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారకః ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. జయ గురుదేవ్. జయ గురుదేవ్ అండి. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారకః ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. జయ గురుదేవ్ అండి. రామలక్ష్మి గారు. జై గురుదేవ గురుజీ. జయగురుదేవమ్మ. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారకః. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారకః. ఓకే గురుగారు. ఏక ఏవ పరో మంత్రో. ఏక ఏవరో పరో మంత్రో. ఏక ఏవ పరో మంత్రో. ఏక ఏవో పరో మంత్రో. ఏక ఏవో కదమ్మా, ఏవ. ఏవ గురుగారిది. అమ్మా, అవునమ్మా. ఏక ఏవ పరో మంత్రో. ఏక ఏవో పరో మంత్రో. గురుగారు ఒకసారి జూమ్ చేసుకోమనండి దగ్గరగా. మీరు కొంచెం పెద్ద మీకు మీరు పెద్ద మనకు మనం చేసుకోండి. జూమ్ చేసుకున్నా వస్తుందండి అది. ఓకే గురు. జూమ్ చేసుకోమనండి. గురురిత్యక్షరద్వయం. గురుదిత్యంక్షరాద్వయం. నల్లగమ్మ. గురురిత్యక్షరద్వయం. గురురిత్యక్షరాద్వయం. ద్వయం. గురురిత్యక్షరాద్వయం. అంతేనమ్మా. గురురిత్యక్షరద్వయం. గురుక్షరాజ్యం. అంతేనమ్మా. చైతన్య శాశ్వత శాంతం. ఇంకా ఇంకొక లేదమ్మా, అది ఇందాక నేర్చేసుకోను కదా, మళ్ళీ ఇంక లేవు. దీంతో 14. మహామంత్ర విభ్రమకారకః ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. ఏవ పరో మంత్రో. ఓకే. గురుగారు గురువుగారు అమ్మ చెప్పండి చెప్పండి. అయ్యో నేను ఇంట్లో మీట్లో ఉన్నానా? వచ్చారండి. ఈశ్వర్ గారండి. ఈశ్వరి గారు ఉన్నారా? అమ్ము, ఇప్పుడే వచ్చారండి.
అమ్మా ఈశ్వరి గారు, జయ గురుదేవుని గురువు గారు, కోలాడానికి వెళ్ళేవండి గురువు గారు. ఎక్కడికమ్మా? కోలాటంకి వెళ్ళారా? అమ్మా మీకు చాలా కళలు ఉన్నాయి అయితే. కొంచెం సరే మరి. పెట్టమనండి, అది స్క్రీన్ మీద పెట్టమని చెప్తాను. ఉండే స్క్రీన్ మీద ఉందమ్మా. లేదండి, ఇదిగో, మొత్తం 14 శ్లోకాలు. చైతన్య అది ఉందండి. అది కాదు గురువు గారు, ఒకటి నుంచి పెట్టండి. గురువు గారు, అమ్మా మీరు ఒకటి కిందకి మార్చగలరా? అంతే అమ్మా. చెప్పండి అమ్మా. ఎందుకంటే ఇది కాదేమోండి గురువు గారు. గురు బ్రహ్మ గురు అదే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చెప్పండి గురువు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకేనా? గురవే నమః. నమః కాదు, గురవే నమః. గురవే నమః. మరొకసారి గురు బ్రహ్మ గురుర్ విష్ణు, అక్కడ హూ రావాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు సాక్షాత్ తా ఉండాలి అక్కడ. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రెండవ శ్లోకము. మన్నాథ మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు. చెప్పండి అమ్మా. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మద్గురు మద్గురు జగన్ మద్గురు శ్రీ జగద్గురు మద్గురు శ్రీ జగద్గురు. మమాత్మా సర్వభూతాత్మా మమాత్మా సర్వభూతాత్మా. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. కొంచెం పైకి పెట్టండి అమ్మా. మూడో శ్లోకం, నాలుగో శ్లోకం. గురువు గారు, మీ దగ్గర బుక్ ఏమైనా ఉందమ్మా? లేదు కదా? ఓకే, మీ దగ్గర వాట్సాప్ లో చూడొచ్చు కదా. వాట్సాప్ లో కూడా ఉన్నట్టుంది, పంపించలేదు. గ్రూప్ లో ఉందమ్మా, ఒకసారి చూస్తున్నాను గురువు. చూడండి అమ్మా. గురువు మూడో శ్లోకం తీయండి అమ్మా. దొరికింది, వచ్చింది, పెట్టారమ్మా. అజ్ఞాన తిమిరాంధస్య అజ్ఞాన లేదు, వినండి అమ్మా, వినండి. తిమిరాంధస్య 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 తిమిరాంధస్య
తిమిరాన్ దస్య జ్ఞానాంజన శలాకయా జ్ఞానాంజన సా గురుగారు శలాకయా శలాకయా శనాఖయ జ్ఞానాంజన శలాకయా జ్ఞానాంజన చన జ్ఞానాంజన జ్ఞానాంజన జా కాదమ్మా జ్ఞానం అంటాం కదా తల్లి. జ్ఞానాంజన శలాకయా జా జ్ఞానాంజన కాదమ్మా జ్ఞా జ్ఞానాంజన జ్ఞానాంజన మళ్ళా జా వస్తుంది. జ్ఞానాంజన జ్ఞానాంజన శలాకయా శనాగయ శలాకయా. చాఖయ అమ్మ శంకర్లో శాపలకాలి లా కయ శలాకయా. శలాగయ చక్షురున్మీలితం ఏన చక్షురున్మీలితం ఏన మీలితం మీలితం ఏన మళ్ళా చక్షురున్మీలితం ఏన మీలితం ఏన మళ్ళా చక్షురున్మీలితం ఏన మీలితం కదమ్మా మీలితం నువ్వు ఎక్కడికి అమ్మా ఈశ్వరి గారు మీరు అనుకున్నది కాదమ్మా, నేను చెప్పింది పాడండమ్మా. మీలితం లుతం కాదు మీలితం. అయ్యో నువ్వు చెప్పలేదమ్మా, నేను మే కాదమ్మా, అది మే కూడా కాదు మీలితం. అది చెప్పండి, అంతేగాని మేలుతం అంటారు ఎందుకు? చక్షురున్మీలితం ఏన చెప్పండి. మళ్ళా మీలుతంలోకి వచ్చారమ్మా ప్లీజ్. మీలితం ఒకసారి మా మీలితం లూ కాదమ్మా లీ. అక్కడ ఏ అక్షరం ఉంది? మీకు అక్కడ అక్షరాలు కనిపిస్తున్నాయా? అవునండి గురుగారు కొంచెం మరి లీ కనిపిస్తుంటే లీ కనిపిస్తుంటే లూ ఎలా చదువుతున్నారు మీరు? రామలక్ష్మి గారు మీ తర్వాత వచ్చారు, ఆవిడ చెప్పేస్తున్నారు. చక్షురున్ మీలితం ఏన 3 పదాలుగా చెప్పండి. చక్షురున్ మీలితం మీలితం ఏన. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. 2 నాలుగు ఏమమ్మా, ఒక నాయం ఉంది, మరోసారి చెప్పండి. తస్మై శ్రీ గురువేన నమః. గురవేన నమః. 2 నాలుగు ఎక్కడ ఉన్నాయమ్మా అక్కడ? గురువే నమః. శ్రీ గురువే నమః. అవును, ఓకే, వెరీ గుడ్. మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈశ్వరి గారికి చెప్తుంటే రామలక్ష్మి గారు బాగా చక్కగా నేర్చుకుంటున్నారు.
ఊళ్ళైనా వాళ్ళు ఇంకొకరు నేర్చుకున్నారు. తర్వాత శ్లోకమ్మ. అఖండ మండలాకారం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం చరం చరం. అమ్మ మొదటి పదం వ్యాప్తం. వ్యాప్తం వాకి యావత్తు పాకి తావత్తు. వ్యాప్తం వ్యాప్తం ఏన చరాచరం. చరాచరం. మూడో చరణం. చరాచరం తత్పదం దర్శితం ఏన. తత్వతం దర్శితం వేన. అమ్మ నొక్కి చెప్పండి. చూడండి రామలక్ష్మి గారు రావు చెప్తున్నారు. తత్పదం దర్శితం ఏన. తత్పదం దర్శితం వేన. తత్వదం దర్శితం ఏన. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురువే నమః. గురవే గురవే నమః. శ్రీ గురవే నమః. బాగుంది. స్థావరం జంగమం వ్యాప్తం. స్థావరం జంగమం వ్యాప్తం. స్థావరం జంగమం వ్యాప్తం. వెరీ గుడ్ అమ్మా. యత్ కించిత్ సచరాచరం. యత్ కించిత్ సచరాచరం. యత్ కించిత్ సచరాచరం. హెత్ కింతు చరాచరం. అంత కష్టపడ ఈశ్వరి గారు కావలసిన దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నారమ్మా. మీరు అంత కష్టపడక్కర్లేదు. యత్ కించిత్ సచరాచరం. చరం. మళ్ళా ఈశ్వరి గారు మీరు ఒక్కరు చెప్పండి అమ్మా. యత్ కించిత్ సచరాచరం. హెత్ కించిత్ చరం చరం. సచరా సచరాచరం. చరాచరం. సచరా సచరాచరం. చచరాచరం. చచరాచరం. మొదటిది అమ్మ మొదటిది స సీతలో పలికే స. రెండవది చెమ్మ చెక్కలో చ. సచరాచరం. చరం. చచరాచరం. మీ పక్కన వరకు చక్కగా చెప్తున్నారమ్మా. మా అబ్బాయి మీ అబ్బాయి చక్కగా చెప్తున్నారు. నాన్న మీరు నేర్చుకుని మీ అమ్మగారికి చెప్పండి అమ్మా. త్వం పదం. మూడో చరణం అమ్మా. త్వం పదం. అమ్మా మీరు కష్టపడుద్దమ్మా. తేలిగ్గా చెప్పండి అమ్మా. త్వం పదం. సింపుల్ గా త్వం పదం. సంపదం. ఈశ్వరి గారు త్వం పదం. సంపదం. అమ్మా త్వం పదం. సంపదం. ఈశ్వరి గారు మీకోసమే చెప్తున్నాను నేను ఇప్పుడు. పాపం గురువు గారికి లేట్ అయిపోతుంది. త్వం పదం దర్శితం ఏన. సరే ఈ 5 శ్లోకాలు నేర్చుకున్నమ్మా ఈ రోజుకి. ఈశ్వరి గారు మీట్ అయిపోయారు. వెరీ గుడ్ అమ్మా. బాగుంది. రామలక్ష్మి గారు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. మీకు బాగా వస్తుంది. జై శ్రీరామ్ గురుజీ. అంతా మీ దయ స్వామి. అయ్యయ్యో భగవంతుడు జయమ్మా. నేను కేవలం నిమిత్తం అవుతాను.
భగవంతుడి పైనుండి చూస్తే మీలాంటి మహాపురుషులు మాలాంటి వాళ్ళ కోసం పుట్టారు. అంతా నేను కూడా మీలాంటి వాడిని. మీకన్నా కొంచెం నిజంగా ముందు ఎంత నేర్చుకున్నాను. ఓర్వు ఉండాలి గురూజీ ఇలాంటివి నేర్పడానికి. మీకన్నా నేను కొంచెం ముందు ఓర్పు ఉండాలి నేర్చుకున్నాను అంతే గురూజీ. కదా. ఏ? భగవంతుడు ఇచ్చిందమ్మా అదంతా. నాకు అవుతే కానీ గురూజీ చాలా ఇంట్రెస్ట్ గురూజీ. ఒక చాలా గొప్ప. 2-3 రోజులు వెళ్ళాను భగవద్గీత క్లాస్ గురూజీ. కుదరకమాని సరే ఇప్పుడు రేపటి నిజంగా నుంచి ఇలా చెప్పడం అంటే ఇంట్లోనే కూర్చుని నేర్పించడం అంటే ఇంకా మహా సరదా గురూజీ. అలాగే అమ్మా. రేపటి నుంచి 2వ అధ్యాయం మొదలు పెడదాము. 2వ అధ్యాయం అరగంట సేపు గురూజీ ఈ శ్లోకాలు ఏమన్నా పెడతారా గురూజీ ఇందులోని? పంపిస్తానమ్మా, గ్రూప్ లో పంపిస్తాను, ఈ రోజు పంపిస్తాను. ఓకే గురూజీ. సరే హిమ గారు ఈ రోజు ఇంకా మంగళం చెప్పేయండి అమ్మా. చాలా ఆలస్యమైంది పాపం మీకు. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. మహారాజ్ కి జై. సర్వం శ్రీ సద్గురు శరణారవిందార్పణమస్తు. జై గురుదేవ. శరణార్థందార్పణమస్తు. జై గురుదేవుని గురుగారు. జై గురుదేవమ్మ. ఎంతటి భాగ్యమయ గురుదర్శన